అనగనగా ఒకప్పుడు ఒక అందమైన గ్రామం దగ్గర పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువులో నీరు ఎప్పుడూ చల్లగా, స్వచ్ఛంగా ఉండేది. తామర పువ్వులు తేలుతూ ఉండేవి. చిన్న చేపలు, పెద్ద చేపలు, కప్పలు, తాబేళ్లు, పీతలు అందరూ అక్కడ సంతోషంగా జీవించేవారు. ఆ చెరువు పక్కనే ఒక వృద్ధ కొంగ ఉండేది. చిన్నప్పుడు అది చాలా చురుకుగా ఉండేది. రోజుకు 10 చేపలు పట్టేది. కాని వయసు పెరిగింది. రెక్కలు బలహీనపడ్డాయి. దాని కళ్ళు స్పష్టంగా కనిపించడం లేదు. చేపలు పట్టడం కూడా కష్టమవుతుంది. ఇలా ఉంటే నేను ఆకలితో చనిపోతాను అని కొంగ ఆలోచించింది. ఒకరోజు అది ఒక చెడ్డ పథకం వేసింది. కొంగ చెరువు ఒడ్డున నిలబడి ఏడుస్తున్నట్టు నటించింది. చేపలు ఆశ్చర్యపోయాయి. కొంగమ్మ, నీకు ఏమైంది అని ఒక పెద్ద చేప అడిగింది. కొంగ నటించింది. నాకు మీ అందరిపై చాలా ప్రేమ ఉంది. కానీ ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. నేను గ్రామంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నది విన్నాను. ఇక్కడ నీరు లేకపోతే మీరు అందరూ చనిపోతారు. ఆ మాటలు విన్న చేపలు భయంతో వణికిపోయాయి. మరి మేమేం చెయ్యాలి అని అడిగాయి. కొంగ అప్పుడు ఇలా చెప్పింది. దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది. అక్కడ చాలా నీరు ఉంది. నేను ఒక్కొక్కరిని నా ముక్కుతో తీసుకెళ్లి అక్కడ వదిలేస్తాను. చేపలు సంతోషించాయి. కొంగమ్మ ఎంత మంచిది అని అనుకున్నాయి. మొదటి రోజు కొంగ ఒక పెద్ద చేపను తీసుకెళ్ళింది. కానీ సరస్సుకు తీసుకెళ్లలేదు. మధ్యలో ఒక పెద్ద రాయి మీద కూర్చుని ఆ చేపను తినేసింది. అబ్బా, ఇది చాలా సులభంగా ఉంది అని కొంగ నవ్వుకుంది. రోజూ కొంగ ఇదే పని చేసేది. చేపలు నమ్మకం పెట్టుకుని వెళ్ళేవి. కానీ మధ్యలోనే చేపలను తినేసేది. చెరువులో చేపల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఆ చెరువులో ఒక తెలివైన పీత ఉండేది. అన్ని చేపలు వెళ్ళిపోయాయి. నేను ఉంటే ఇక్కడ చనిపోతానేమో అని భయపడింది పీత. ఒకరోజు పీత కొంగ దగ్గరకు వెళ్ళి అడిగింది, కొంగమ్మ, నన్ను కూడా కొత్త సరస్సుకు తీసుకెళ్తావా? కొంగలో ఆనందం. ఇవాళ మంచి భోజనం దొరికింది అని అనుకుంది. పీతను తన ముక్కుతో పట్టుకుని ఎగిరింది. మధ్యలో పీత కిందకి చూసింది. ఒక పెద్ద రాయి మీద చాలా చేపల ఎముకలు కనిపించాయి. పీతకు అర్థమైంది ఇది మోసం చేస్తుంది అని. అది వెంటనే తన బలమైన గోళ్లతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ భయపడింది. పీతమ్మ, నన్ను వదిలే, నేను నిన్ను సరస్సుకు తీసుకెళ్తాను అని అరిచింది. పీత కోపంగా చెప్పింది, నీ మోసం నాకు తెలిసిపోయింది. చేపలు మొత్తం అన్నీ తినేశావు. ఇప్పుడు నీ శిక్ష ఇదే. పీత ఇంకా బలంగా పట్టుకుంది. చివరికి కొంగ కింద పడిపోయింది. పీత తిరిగి చెరువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని మిగతా చేపలతో చెప్పింది. మిగిలిన చేపలన్నీ సంతోషపడ్డాయి. నీ తెలివి వల్లే మేము బతికాము అని అన్నాయి. అప్పటి నుంచి అందరూ జాగ్రత్తగా ఉండడం ప్రారంభించారు. నీతి: తెలివి, ధైర్యం ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.